హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా మంది వ్యాపారం చేయాలనుకుంటారు, కానీ ప్రతి ఒక్కరూ పెట్టుబడి గురించి ఆలోచిస్తూ వెనక్కి తగ్గుతారు. వ్యాపారానికి అన్ని సమయాల్లో చాలా డబ్బు అవసరమని అనుకోవడం పొరపాటు. డబ్బు ఖర్చు చేయకుండా ఇంట్లో వ్యాపారం ప్రారంభించడం సాధ్యమే. అలాంటప్పుడు చాలా మందికి ఎలాంటి వ్యాపారం చేయాలో అర్థం కాదు. డబ్బు అవసరం లేని లేదా తక్కువ ఖర్చుతో చేసే చాలా వ్యాపారాలున్నాయి. అవేంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. డాగ్ సిట్టర్. కుక్కలను ఇష్టపడే వ్యక్తులు చాలా తక్కువ. కుక్కల పట్ల మీకున్న ప్రేమను ఉపయోగించడం ద్వారా మీరింట్లో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఈ వ్యాపారం కోసం ఎటువంటి ఖర్చు అవసరం లేదు. అయితే దీనిపై ఒక కోర్స్ తీసుకోవడం మంచిది. ప్రైవేట్ ట్యూటర్. చాలా మంది ఇప్పుడు ప్రైవేట్ ట్యూటర్ లేదా ట్యూటరింగ్ చేయడం ద్వారా చాలా డబ్బు సంపాదించవచ్చు. మీరు పిల్లలకు ట్యూషన్ చెప్పడం, నేర్పించడం ఇష్టపడితే మీరు ఇంట్లో ట్యూషన్ ప్రారంభించవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో దాని నుండి ఇప్పుడు మంచి ఆదాయం పొందవచ్చు. అంతేకాదు మీరు ఆన్లైన్లో కూడా ట్యూషన్ బోధించవచ్చు. టీ-షర్ట్ డిజైనర్. మీకు క్రియేటివ్ టాలెంట్ ఉంటే మీరు టీ-షర్ట్ డిజైనింగ్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఉపయోగించవచ్చు. మీరు మొదట గ్రాఫిక్స్ డిజైనింగ్ సాఫ్ట్వేర్ ద్వారా టీ-షర్ట్ను డిజైన్ చేయాలి. ఆ తర్వాత మీరు దానిని అమ్మవచ్చు. ఈ వ్యాపారం ఇప్పుడు మంచి ఆదాయం తెచ్చిపెడుతుంది. బ్లాగింగ్. బ్లాగర్ అనే పదాన్ని ఇప్పుడు చాలా మందికి తెలుసు. ఈ బ్లాగింగ్ నుండి చాలా డబ్బు సంపాదించడం సాధ్యమే. కానీ అలాంటప్పుడు మీకు రాతలో నైపుణ్యాలు ఉండాలి. చాలా మంది ట్రావెల్ బ్లాగులు లేదా ఫుడ్ బ్లాగుల గురించి బ్లాగులు వ్రాస్తారు. మీకు కూడా నచ్చిన అంశాన్ని ఎంచుకోవడం ద్వారా బ్లాగ్ రాయడం ప్రారంభించవచ్చు. యూట్యూబర్. ఇప్పుడు చాలా మంది యూట్యూబ్ నుండి డబ్బు సంపాదిస్తున్నారు. యూట్యూబ్లో మీరు వ్యూవర్స్ ఇష్టపడే కంటెంట్పై దృష్టి పెట్టాలి. మీరు చాలా తక్కువ ఖర్చుతో రేపు మీ సొంత ఇంటి వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఛానల్ బాగా క్లిక్ అయితే అదే డబ్బు సంపాదించి పెడుతుంది. బేకరీ. ఏడాది పొడవునా కేక్ బిస్కెట్లకు డిమాండ్ ఉంటుంది. కేక్ బిస్కెట్ తయారు చేయడం మీ పనైతే మీరు దాని నుండి సొంతంగా ఇంటి వద్దనే వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్. మీ గొంతు ఆసక్తికరంగా ఉందని మీరు అనుకుంటే ఇది అందరికీ నచ్చుతుంది. అప్పుడు మీరు మీ వాయిస్ను ఉపయోగించి మీ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఎలా అంటే ఇప్పుడు మీరు ఆన్లైన్లో మీ వాయిస్ని సులభంగా షేర్ చేయవచ్చు. ఇది మంచి డబ్బును కూడా సంపాదిస్తుంది. చేతితో తయారు చేసిన వస్తువులను అమ్మడం. ఉపయోగించిన వస్తువులతో చాలా విషయాలు చేయడానికి చాలా మంది ఇష్టపడతారు. మీరు అలాంటి వస్తువులను అమ్మడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు. మీరు చేతితో తయారు చేసిన వస్తువులను ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో కూడా అమ్మవచ్చు. ఇది ఇప్పుడు మంచి ఆదాయం తెచ్చిపెడుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు మా సలహాలు నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.